చాలా ఇంటీరియర్ ప్లేసెస్లో ఇది చేస్తున్నారు. చాలా కష్టసాధ్యమైంది. అదేదో చంద్రబాబు నాయుడు గారు చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు చేశారో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారన్నది అవివేకం. ఆ రకంగా బురద జల్లే మాటలు మాట్లాడకూడదు. ఇది ఒక మహమ్మారి. దీన్ని అరకెట్టే విధంగా ఏ ప్రభుత్వం అన్నా ముందుకు సాగాలి. రఫీ గారు మీరు మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్లో 25,000 కేజీల మత్తు పదార్థాలు డ్రగ్స్ వచ్చినాయి. సరే, ఎవరో చౌదరి ఏదో కంపెనీ తీసుకొచ్చారనుకుందాం. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఎందుకంటే ఆ కంటైనర్ ఓపెన్ చేయకుండా అడ్డుపడ్డారు? సార్ ఒక్క నిమిషం నేను చెప్తా. సార్ నన్ను చెప్పనేవయ్యా బాబు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను చెప్పలా, లేదా నువ్వే మాట్లాడు, మేము వింటాం కూర్చొని. సార్ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని, డాగ్ స్క్వాడ్ ని, అలాగే సెక్యూరిటీ అడిగింది సార్. ఆయనతో మాట్లాడించుకోండి, ఎందుకు మేము ప్రేక్షకులుగా కూర్చుంటాం. మాట్లాడచ్చా? డాగ్ స్క్వాడ్ కావాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఏదైతే ఆపినప్పుడు మీరు స్టార్ట్ చేయకుండా మీరు మాట్లాడండి అని చెప్పి మీరు డైలాగ్ లేస్తే టైం అయిపోతున్నదండి. రఫీ గారు మీరు స్టార్ట్ చేయండి. ఆయన ఆపేరు, ఆగమన్నాం ఆపేరు, మీరు మళ్ళీ ఆయన మాట్లాడకుండా మీరు సైలెంట్ ఉంటే మాట్లాడతారు. డాగ్ స్క్వాడ్లను లేకపోతే డాంకీ స్క్వాడ్లను అడిగితే పంపించవచ్చు. అసలు కంటైనర్ ఓపెన్ చేయవద్దని అడ్డుపడ్డారు కదా. వర్షం వస్తుంది, ఆ మెటీరియల్ తడిసిపోద్ది, పాడైపోద్ది అని చెప్పి దాదాపు కొన్ని గంటల పాటు దాన్ని ఓపెన్ చేయకుండా ఆపిన అవసరం పోలీసు ఉన్నతాధికారులకి ఏంటి? ఏ సిఐనో ఏ డిఎస్పీనో వెళ్తే వేరే సంగతి. అక్కడ అది వైజాగ్లో పోర్టు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. అది సిబిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటర్పోల్ నుంచి ఈ రకంగా వస్తుందని. వీళ్ళెందుకు దాన్ని అడ్డుపడ్డారు? ఎవరు పంపించారు వాళ్ళని? ఒక ఎస్పీ స్థాయిలో మనిషి ఒక బృందం వేసుకొని వెళ్ళాలంటే ఆయనకి ఎవరికైనా ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే కదా వెళ్తాడు. ఆయన జోన్ కానప్పుడు, ఆయన జోన్ సెక్షన్ కానప్పుడు ఈయన ఎందుకు వెళ్తాడు? వచ్చింది సిబిఐ కదా. పోలీసులు ఒక డాగ్ స్క్వాడో డాంకీ స్క్వాడో అడిగితే వాళ్ళు పంపించండి. మీరు ఎందుకు వెళ్ళారు? మీరు ఎందుకు అడ్డుకున్నారు? అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మనం ఒక పథకం వేసాం, బ్రెజిల్ వెళ్ళాం. విజయసాయి రెడ్డి గారు బ్రెజిల్ వెళ్తూ ఉన్నాడు. బ్రెజిల్లో అధ్యక్షుడు ఎన్నికైతే ఈయన ట్విట్లు పెడతాడు. కోర్టు పర్మిషన్తో బ్రెజిల్ వెళ్తాడు, అక్కడ కంపెనీలతో మాట్లాడుకుంటాడు. ఇక్కడ బినామీ కంపెనీ ఎవరైతే ఇప్పుడు సంజయ్ ఆక్కో ఎక్స్పోర్ట్స్ ఉన్నాడు చూసారా, వాళ్ళ బ్రదర్ పూర్ణచంద్ర ఎవరైతే ఉన్నాడని వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే సంబంధాలు ఉంటే మీ పోలీసు ఎందుకు కంగారు? అది రానివ్వండి ఊరుకుంటారు, కేసు జరగనివ్వండి ఊరుకుంటారు, అది బయటికి తెమ్మని ఊరుకుంటారు. మీరెందుకు కంగారు పడిపోయారు? మేము వెళ్ళలేదు, మేమేం చెప్పలేదు అని చెప్పి మళ్ళీ ఎస్పీతో ఎందుకు స్టేట్మెంట్ ఇప్పిస్తారు? ఇవన్నీ కూడా తేలుకుట్టిన దొంగల్లాగా పరిగెత్తారు. ముఖేష్ కుమార్ మీనా దగ్గరికి విచారణ జరిపించాడు. జరుగుద్ది విచారణ, దొంగలు బయటకు వస్తారు. గంజాయి గురించి ఏమన్నా మధ్యలో ఏంటి సార్? నేను మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతుంటే నేనేమైనా ఇవాళ ప్రధానమంత్రి సభని భగ్నం చేయడానికి నలుగురు రెడ్డి ఎస్పీలు వెళ్ళి అక్కడ పనిచేశారు. సార్ అదే సార్ కేంద్ర ఎన్నికల సంఘం మెట్టుతో కొట్టినా మీకు సిగ్గురా సార్? కేంద్ర ఎన్నికల సంఘం మధ్యలో చేత కాదు, మీకు సభ నడుపుకోవడం చేత కాదు. కేంద్ర ఎన్నికల సంఘమే ఏంటండి వర్మ గారు, మీరు కంట్రోల్ చేయండి. అంటే నేను కూడా అడ్డంగా మాట్లాడినా నీకేమొచ్చాయా చేయడానికి? నేను చెప్పుతో కొడుతుంది కేంద్ర ఎన్నికల సంఘం. రేపు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, చెప్పుతో కొడతారు పట్టుకొని.
ఎంక్వైరీ చేస్తుంది అక్కడ ప్రధానమంత్రి సభలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నలుగురు ఎస్పీలు ఆ సభను ఎలా భగ్నం చేశారో రుజువులు ఇచ్చాడు. కేంద్రానికి వెళ్ళింది, కేంద్రం వస్తాయి, వస్తుంది. వెయిట్ చేయండి. పాస్లు ఎవరు ఇవ్వాలి? కనీస జ్ఞానం కలెక్టర్ ఇవ్వాలా? కలెక్టర్ ఇవ్వలేదు పాసులు. మళ్ళీ పాతదానికి వెళ్ళొద్దు. అది ఏంటన్నది అది చూసుకుంటా, చట్టం తన పని తాను చేసిపోతుంటది. కిరణ్, మీ బయోడేటా ఎన్నికల కోడ్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి పెట్టిన రెడ్డి ఎస్పీలు రెడ్డి కలెక్టర్లు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పని చేస్తున్నారు. రైట్, ఓకే. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పని చేస్తా ఉన్నారు. మొత్తం రేట్లతో నింపేశాడు. వాళ్ళందరినీ పదవుల నుంచి తీయకపోతే ఎన్నికల కోడ్ వచ్చినా ఏం కాదు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పనిచేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పనిచేస్తున్నారు అధికారులందరూ కూడా. ఎస్పీలో మీద ఏవైతే కంప్లైంట్లు వచ్చాయో ఆ ఎస్పీలకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళని ఎన్నికల కమిషన్ కూడా పిలిచి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందండి. ఈ కోడ్ అమల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో పోలీసులు గాని అధికారులు గాని ఎవరైనా సరే ఎన్నికల కమిషన్ పరిధిలో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే విశాఖపట్నం పోర్టులో దొరికినటువంటి 25,000 టన్నుల మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి విషయంలో రెండు పార్టీలు వాళ్ళు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ విమర్శలు చేసుకుంటున్నారు. ఇవిగో ఆధారాలు అని చెప్తున్నారు. ఇవి తేల్చాల్సినటువంటి అంశం ఎవరిది అని అంటే ఖచ్చితంగా సిబిఐ తేల్చాల్సినటువంటి అవసరం. సిబిఐ తేల్చిన తర్వాత వీళ్ళ పాత్ర ఏంటి, వ్యవహారం ఏంటి, ఇప్పుడు ఈ పూనము వీరభద్రరావు కోటయ్య చౌదరికి సంబంధించినటువంటి వాళ్ళది ఏంటి, వాళ్ళకి ఎవరితో లింకులు ఉన్నాయి అనేది వాళ్ళ వ్యాపార సంబంధాలు ఏంటో తేలాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరితో కూడా ఖచ్చితంగా వాళ్ళిద్దరూ మాట్లాడితే ఇంకా కొంచెం క్లారిటీ వచ్చేదానికి అవకాశం. నేను ఒక కీలకమైనటువంటి ప్రస్తావన చేస్తానండి. అసలు ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారు అని అంటే నేను ఒక మాట చెప్తాను. ఇందాక రవి గారు ఒక ప్రస్తావన చేశారు. ఏంటి అని అంటే ఈ దీంట్లో ఉన్నటువంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు విజయసాయి రెడ్డి వాళ్ళ దగ్గర సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నారు అని అది ఆయనకున్నటువంటి సమాచారం. నేనేమంటాను అంటే అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి విజయసాయి రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి అనేది నా యొక్క ఆరోపణ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఆధారాలతో చెప్తున్నాను. విజయసాయి రెడ్డితో తెలుగుదేశం పార్టీకి సత్సంబంధాలు కొనసాగుతుంది కూడా సత్సంబంధం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి అరెస్టు తర్వాత అదేవిధంగా విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్లు అప్పుడు కనపడకుండా పోతే ఎలాంటి నేపథ్యంలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా విజయసాయి రెడ్డి మీద ఏ విధమైనటువంటి విమర్శలు కానీ ఏమి చేయలేదు. స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి విజయసాయి రెడ్డి మీద చెయ్యొద్దు అని. అంటే సంవత్సరం క్రితమే లోకేష్ గారు చెప్పాడు విజయసాయి రెడ్డికి ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, అక్కడ ఆయన కుంభకోణాలు చేయబోతున్నాడు చెప్పాడు లోకేష్ గారు. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎంపీ అయితే మరి ఆయనతో ఎలా లాలూచి పడ్డారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఆయన బ్రెజిల్ వెళ్తున్నాడు, ఇక్కడ ఏదో దందా చేస్తున్నాడు అని చెప్పి లోకేష్ గారు ఒక వీడియో పెట్టారు. 1 year క్రితమే పెట్టారు వీడియో. 1 year క్రితమే బ్రెజిల్ వెళ్తున్నాడు, బ్రెజిల్ వెళ్ళాడు, దందా చేస్తున్నాడు, అతను చీకటి వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పి లోకేష్ గారు 1 సంవత్సరం క్రితమే వీడియో పెట్టారు. కావాలంటే
అడ్డుకున్నటువంటి మేము పరిస్థితి 1 year ఉందని కింద CBI తన చెప్పాం. press note లో పేర్కొన్నది. ప్రజలతో ఏదో ఇలాంటి పరిస్థితుల్లో చీకటి ఖచ్చితంగా ఈ వ్యాపారం విషయంలో ఎవరు జరుగుతుందని అప్రమత్తులు? చెప్పి ఏంటి 1 year అనేది క్రితమే చెప్పాం. CBI అది ఖచ్చితంగా ఇవాళ ఎలక్షన్ బయటపడింది. కమిషన్కి ఇస్తుంది. అది ఎలక్షన్ అది కమిషన్ ఎలక్షన్ అప్పుడు ఆ ఎలక్షన్ అధికారులు కోడ్ వాళ్ళు రాకపోతే ఎవరు బయటపడేది participate కాదు. చేశారు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ కి పూర్తి అధికారాలు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి అధికారాలు ఉన్నాయి. ఎలక్షన్ ఉన్నాయి, కమిషన్ కానీ ఇవాళ వాలంటీర్ దగ్గర నుంచి ఎస్పీలకు సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం వాలంటీర్ దగ్గర నుంచి డీజీపీ వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పనిచేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు పనిచేయట్లేదు. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు పనిచేయట్లేదు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పనిచేస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, ఒక సంవత్సరం నుంచే ఈ కుంభకోణం బయట ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలో ప్రత్యర్థి రాజకీయ వచ్చాడు. డబ్బులు కూడా ఇచ్చాడు అక్కడ వ్యవహారంలో తీసుకురండి. చేయడానికి సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశాడు. అదే విధంగా నారా లోకేష్ ఈ విషయంలో ట్వీట్ చేశారు. వాళ్ళకి ఆధారాలు ఉంటే సిబిఐ నుంచి ఇది వైసీపీ వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చెప్తామండి, ఆల్రెడీ ఇచ్చాం ఆధారాలు. ఒక సంవత్సరం క్రితమే విజయసాయి రెడ్డి ప్రజలకు వెళ్ళాడు. సిబిఐ నీకు తెలుస్తుందిలేండి. ఇప్పుడు దాని మీద డిస్కషన్ ఏంటి? సిబిఐ నీకు తెలుస్తుందిలేండి. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలో ఆ నిరాధారమైనటువంటి ఆరోపణలు ఇంకొక పార్టీ మీద చేయటం కూడా ఖచ్చితంగా ఆ విషయంలో కొంత తొందరపాటు గురయ్యారు చంద్రబాబు నాయుడు. వాలంటీర్ దగ్గర నుంచి డీజీపీ వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి అదే వెళ్ళాలి జనంలోకి. జనంలోకి అదే వెళ్ళాలి. వాలంటీర్ దగ్గర నుంచి డీజీపీ వరకు జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేయాలండి. రఫీ గారు ఒక్క నిమిషం, మీ పొత్తులో వ్యక్తిని మాట్లాడినివ్వండి కాస్త. ఆయన వాక్ కూడా, ఆయన బయోడేటా ఏదో కావాలంట, చెప్తారో చెప్పడో చూద్దాం. కిరణ్ సార్ చెప్పండి సార్, మీ బయోడేటా వైసీపీకి లొకేషన్ కావాలా? లైవ్ లొకేషన్ పెడతా, నాకు ఆ సత్తా ఉంది. లైవ్ లొకేషన్ పెడతా కావాలంటే. అయితే ఇక్కడ ఆయన అడిగిన అన్ని క్వశ్చన్లకి నేను సమాధానం చెప్తా. ఫస్ట్ ఏమన్నారంటే లోకం మాధవి గారు బలమైన అభ్యర్థ అన్నారు. ఈ సందర్భంగా లోకం మాధవి గారి గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అని 7,000 అంటారండి సార్. అయితే ఇలా ఒకసారి అంటే 5,000, లేకపోతే 5, లేకపోతే 2 సార్లు అంటే 10. 7 ఎట్లా అవుతుంది ఎట్లా అంటే? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే లోకం మాధవి గారు ఆవిడ బాగా చదువుకున్న వ్యక్తి, విద్యావేత్త. ఆవిడకి కాలేజెస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. నేను గెలిచిన 1 సంవత్సరంలో 100 కంపెనీలు నా ఫ్రెండ్స్ ని నేను మాట్లాడి, నేను విదేశాల్లో మాట్లాడి నేను కంపెనీలు తీసుకొస్తాను, నేను 100 కంపెనీలు తీసుకొస్తాను, ఈ ప్రభుత్వానికి చేతగా అనేది నేను 1 సంవత్సరంలో చేసి చూపిస్తానని చెప్పి ఆవిడ హామీలు ఇస్తా ఉన్నారు. నేను శేఖర్ రెడ్డి గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, మా అభ్యర్థి పలానా వ్యక్తి పలానా ఇంత చదువుకున్నాడు, ఇంత అభివృద్ధి చేశాడు, ఇంత చేశాడు, ఆవిడ ముందు లోకం మాధవి గారు నిలబడలేదు అని దమ్ముగా ధైర్యంగా చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశా. గత సంవత్సరం గత ఎలక్షన్ లో 7,000 వస్తే ఈసారి అదే 70,000 ఎందుకు కాదు? అదే 1,00,000 ఎందుకు కాదు? మీరు చేసిన దరిద్రం ఉత్తరాంధ్రలో, వైజాగ్ లో మీరు చేసిన దరిద్రమే ఈసారి కూటమిని గెలిపిస్తుంది. మీరు చేసిన అక్రమాలే ఈసారి కూటమిని గెలిపిస్తాయి. లాస్ట్ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గంజాయి ఎంత దొరికిందో తెలుసా సార్? 2018 సంవత్సరంలో ఏపీలో పట్టుబడ్డ గంజాయి 33,930 కేజీలు. 2022లో ఏపీలో పట్టుబడ్డ గంజాయి 169,201 కేజీ. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో దొరికిన గంజాయి 5,33,620 కేజీలు. మళ్ళీ రీసెంట్ గా దొరికిన 25,000 కేజీలు. మీరు వాళ్ళ మీద నిందేద్దామా, వీళ్ళ మీద బురద చల్లుదామా అని తప్పించుకు తిరగటం మానేసి, వైజాగ్ లో దొరికే శీలావతి అని ఒక గంజాయి మొక్క ఎక్కడో ఆమ్స్టర్డామ్ లో ఫేమస్ అంట, దాని సంగతి చూడండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మా ఊరేది అని అడిగారు. ఎస్, నేను పుట్టి పెరిగింది బెజవాడలో, స్కూలింగ్ బెజవాడలో, ఇంటర్మీడియట్ భీమవరంలో, ఇంజనీరింగ్ నూజివీడులో, ఇప్పుడు ఉంటున్నది మంగళగిరిలో. ఏం చేస్తారో చేసుకోండి. ఏం చేయడానికి కాదండి, మీ ప్రాంతం మీద దాని గురించి మీరు నా ఊరేంటని అడిగితే నేను భయపడాల్సిన అవసరం ఏంది? నేను మాది ఏ ఊరు అడిగితే నేను భయపడాలి? మా ఊరది నా బయోడేటా చెప్పిన ఏం చేస్తారో చేసుకోండి. అయితే ఇంకోటి, సరే సినిమాలే అనుకో, ఏమైనా అనుకో, వదిలేసాయి.
నెక్స్ట్ పొద్దుగాల ఫ్రెండ్ సార్ లేదా? ప్రాంతం గురించి మాట్లాడదు. ఒక ప్రాంతం శేఖర్ రెడ్డి గురించి గారు పొద్దుగాల విధానం మంచి మీది పద్ధతి నెల్లూరు కాదు. అయితే ఏంది లేకపోతే ఇంకెక్కడైతే ఏంది నాకేం ఫరక్ పడదు. మీది ఏ ఊరు అయ్యా, నేను ఒక అడగలే. ప్రాంతం గురించి మీరు నన్ను ఎందుకు అడిగారు కాబట్టి చెప్తున్నావు నేను చెప్తా ఉన్నా. అడుగుతున్నాను. మీరు మీరు ఏదో నాకు గొడవ అడిగారు అడిగారు, కాబట్టి నేను నేను రౌడీలం చెప్తా ఉన్నా. కాదయ్యా. తాడేపల్లి మీలాగా ప్యాలెస్ కి జనసేనలాగా కూతవేటు రౌడీలం దూరంలోనే కాదు. ఉంటున్నా నేను. తాడేపల్లి ప్యాలెస్ కూతవేటు దూరంలోనే ఉంటా ఉన్నా. నా అడ్రస్ అరే బాబు, నీకు అర్థం వినిపిస్తుందా? పిన్ కోడ్ తో సహా చెప్పంటే చెప్తా. బుర్ర తాడేపల్లి పట్టేస్తుందా ప్యాలెస్ లేదా? మా ఊర్లో నుంచి మీ ఊరు నడిస్తే అడిగితే తాడేపల్లి నీకు ప్యాలెస్ గురించి బుర్ర కనపడుతుంది. తెలియదు, నీకు ఎలా తాడేపల్లి ఉంటుందని ప్యాలెస్ లో అడగడానికి. అక్కడ అరిస్తే మా ఊరు కనపడుతుంది. అంత దగ్గరలో ఉంటున్నా. మీరు ఏ ఊరు అని అడిగితే నేను భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉంటున్నావు అని అడిగితే నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే పోలీసులు వేషాల్లో తిరుగుతున్నారని నేను చెప్పలేదు బాబు. నేను అన్నది ఏంటంటే ఒక పెద్ద ఆయన నాతో అన్నాడు, మనం అప్రమత్తంగా ఉండాలి, పోలీసు వేషాల్లో కూడా తిరుగుతారు వీళ్ళు అని ఆయన అన్నాడు. ఆయన అన్న అవును, విషయాన్ని జగన్మోహన్ రెడ్డి నేను ఏమైనా డిబేట్ చేస్తాడని. నేను చెప్పిన డిబేట్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయగలడని. అప్పుడు ఎత్తుకున్నారు. వర్మ గారు అయిపోయిందా? తప్పేంది? ఆ? వర్మ గారు అయిపోయిందా? ఇప్పుడు వర్మ గారు. వాళ్ళిద్దరం కలిసి అదే, బాగా అదే, ఉన్నారు. అదే, రాజకీయ అదే, పార్టీలు అదే, ఇద్దరు వర్మ బాగా గారు ఒక్క ఇద్దరు నిమిషం. వర్మ మాట్లాడుకుంటున్నారు. గారు ఒకళ్ళ- ఒక్క నిమిషం. ఒకళ్ళ కిరణ్ గారు కళ్యాణ్ ఒక లక్ష ఒకళ్ళ కోట్లు, ఓట్లు ఒకళ్ళ వేయాలి. జగన్ వాళ్ళు కొట్టడానికి, అంటారు. తిట్టడానికి ఒక ప్రాంతాల్లో ఆయన ఆయన ఎవరు ఒకటి చెప్పండి? చెప్పాడు. ఎవరు లక్ష ఓట్లు మీ యాత్రకు గెలుస్తున్నారు. ఆయన ఊరు మీద ప్రజలకు ఎలా ఉంటుంది అంటే, నేను చెప్పేది ఏంటంటే ఎవరో ఒకరు మాట్లాడండి. మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా వర్మ గారు. ఎందుకో చెప్పనా మీరు ఒక గౌరవప్రదమైన జర్నలిస్ట్ పొజిషన్ లో ఉండి ఒక పార్టీ మీద నిందలేస్తా ఉంటే